వృషభం వారికి ఈ ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమి మూలంగా మీకు కలిగేటువంటిది ఒక రకంగా పంచగ్రహ కూటమి అంటే ఎప్పుడు బ్యాడే ఇవ్వాలని కదా, మంచి కూడా చేస్తుంది. మంచి ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 9వ స్థానంలో అధిక గ్రహాలతో కూడిన అమావాస్య కాబట్టి ఇది ప్రధానంగా ఈరోజు మీరు పితృదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసం, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్కి వీటన్నిటికీ చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే లిక్విడ్ క్యాష్ మీరు ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లో కానీ, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జనరల్ ఎడ్యుకేషను, లిక్విడ్ క్యాషు, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో మీరు చేసేటువంటి ఏవైతే పనులు ఉంటాయో ఇటువంటి విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వృషభం వారికి సహజంగా మీకేంటి, మీ జన్మస్థా మీకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే చాలా ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఎవరికో మరీ లగ్నాధిపతి పాడైపోయి మరీ అగ్రెసివ్ ప్లానెట్స్ ఉంటే వేరే, కానీ ఓపిక ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, మీకు మైనస్ ఏంటి ప్లస్ ఏంటంటే ఇక్కడ గురు శాపము అంటూ ఉంటారు. గురు శాపం కొంత మీకు జన్మజన్మ నుంచి వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ పంచగ్రహ కూటమి రోజు వీలైనంత మట్టుకు మీరు ఏం చేస్తారంటే గురుగ్రహం దగ్గర దీపారాధన, అందులో ముఖ్యంగా 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు 5 గ్రహాలు ఏమిటి, 5 గ్రహాలు అంటే రవి, కుజ, చంద్ర, బుధుడు, శుక్రుడు 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోశాలకు వెళ్ళి మీరు గోవులకి చక్కగా అరటికాయలు తినిపించండి. అదేవిధంగా మీకు దగ్గరలో టెంపుల్లో పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో చక్కగా మీరు ఆ నీటితో అభిషేకం చేయడము, శివుని మీద దత్త పారాయణం చేయడము, వీటి వల్ల ఏమవుతుందంటే మీకు ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది చూడ్డానికి 9వ స్థానంలో ఉంది. న్యాచురల్గా గురువు మీ యొక్క లగ్నానికి పాపి అని చెప్పుకుంటుంటాం. అంటే సహజంగా పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోక ఆధారంగా తీసుకుంటే కూడా పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో అది మీకు 9లో జరుగుతున్నందుకు 9లో కొన్ని శుభగ్రహాలు ఉండడం మంచిదే, కానీ పాపగ్రహాలు ఉండడం కూడా కోణంలో మంచిది కదా. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, ముఖ్యంగా మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు, మనీ తీసుకునేటప్పుడు, ఫ్యామిలీ పర్సన్స్తో అంటే చూడండి కుటుంబ సభ్యులతోనే కొన్ని బిజినెస్లు చేస్తున్నాం, అటువంటి విషయాలు, ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ నిత్యము విష్ణు సహస్రనామాలను శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి, లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమం చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899, 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి.
అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు, దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే, ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమిది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు, అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే, అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి, అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి, అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, రవి, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే, రాజ్యాధికారము, అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.